పసందైన వంటలను మీకు పరిచయం చేసే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. నమస్తే శైలజ గారు. నువ్వు వంకాయ చేస్తున్నారు. మరి నువ్వు వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కరివేపాకు, కొత్తిమీర, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, పసుపు, వంకాయలు, నూనె. చూసారు కదండి, నువ్వు వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాని తయారీ విధానం ఏంటో శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. మరి శైలజ గారు, ముందుగా ఎలా చేసుకోవాలి కూరని? ఓకే, మరి బాండ్లీ పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత నూనె వేసుకోవాలా లేకపోతే నూనె లేకుండా వేయించుకోవాలి? ఓకే, ఏమేమి వేయించుకోవాలి? మిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, నువ్వులు, అన్ని కలిపి వేయించేసుకోవాలి. అన్ని కలిపి వేయించుకోవాలి. ఓకే, మరి ముందుగా శనగపప్పు వేసుకున్నామా? మనకి ఎంత క్వాంటిటీ పడుతుంది అంటారు? కొంచెం కావాల్సినంత వరకు వేసుకోవాలి. నువ్వులు కూడా ఇప్పుడు వేసుకోవచ్చా? సో వ్యూస్ చూస్తున్నారు కదండి, ముందుగా బాండ్లీ పెట్టుకున్నాము. తర్వాత ఇవన్నీ డ్రైగా మనం రోస్ట్ చేసుకోవాల్సిందేనండి. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామో వీటన్నిటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవడమే అనమాట. ముందుగా శనగపప్పు వేసుకున్నాము, ఆ తర్వాత నువ్వులు వేసుకున్నాము, జీలకర్ర, కాస్త మినప్పప్పు, ఓకే, కొంచెం పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము. ముందుగా ఎండు కొబ్బరిని తురుముకున్నామండి. ఇది కూడా మనం డ్రైగా రోస్ట్ చేసుకోవడం అన్నమాట. డ్రై అయిపోయాక మిక్సీకి వేసుకోవాలి. ఓకే, సో ఇది మనకి కొంచెం వేగాలి అనగానే మనకి మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. అప్పటి వరకు మనం తిప్పుతూ ఉండాలి కదా. ఓకే, ఇవి తీసేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి. ఓకే, సో ఇలాగ డ్రైగా ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో వీటన్నిటిని రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ప్యాన్ నుంచి తీసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ గా పౌడర్ గా చేసుకోవాలి లేకపోతే కచ్చాపచ్చగా చేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? సో చూస్తున్నారు కదండి, ఇందాకే మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో వీటన్నిటిని మనం డ్రైగా రోస్ట్ చేసుకున్నాం కదా. రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మనకి ఈ విధమైన ఒక పొడి లాగా తయారైపోతుంది. సో పొడి రెడీ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? కాయలు కట్ చేసుకొని 4 ముక్కలు చేసుకొని అందులో కూర్చాలండి. బాండిల్ పెట్టి ఆయిల్ పోయాలి. ఓకే, సో ముందుగా మనం ఆయిల్ రెడీ. ఓకే, స్టవ్ ముట్టించు. సో ఇదే బాండ్లీ మనకి సరిపోతుంది. ఇందాక మనం ఏమో ఆయిల్ వేయలేదు కదా, అందుకని డ్రైగా రోస్ట్ చేసాం కాబట్టి అదే బాండ్లీలో మనం కంటిన్యూ చేసుకోవచ్చు అండి. సో బాండ్లీ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇది నువ్వు వంకాయ కూర అంటున్నారు కదా, దీన్ని మరీ ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది అంటారా లేకపోతే ఆయిల్ కొంచెం తక్కువగానే ఉంటుంది? కొంచెం తక్కువగానే పడుతుంది. ఓకే, సో బాండ్లీ వేడెక్కింది, ఆయిల్ వేసుకుందామా? అంటే రఫ్ గా ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనకి పడుతుందండి. అదే మనకి కూర అంతటికి సరిపోతుంది అంటారా? ఓకే, ఆయిల్ హీట్ ఎక్కేలోపు వంకాయలు కట్ చేసుకొని ఈ పొడిని కలుపుకోవాలి కదా. ఓకే, వంకాయలు ఇవ్వండి. ఇవి కోసిన తర్వాత ముక్కలు అన్ని కూర్చాము, దీంట్లో ఉంచాము. ఓకే, సో మామూలు గుత్తి వంకాయలు తీసుకున్నారండి. గుత్తి వంకాయలని 4గా చీల్చుకున్న తర్వాత ఇందాక ఏదైతే పొడి తయారు చేసుకున్నామో ఆ పొడిని కూర్చున్న తర్వాత మనకి ఈ టైప్ లో కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, ఈ లోపు మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కినట్టుంది కదా. పోపు వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నాను. ఇందులో కూడా మళ్ళీ మనకి మొత్తం పోపు వేయాల్సిందేనా? జీలకర్ర మినపప్పు వేసుకుంటాం. ఓకే, పోపు అనగానే కేవలం జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. వేడెక్కినట్టున్నాయి కదా. అవునమ్మా, దీంట్లో వేగిన తర్వాత ఇవి వేసేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి వేసిన తర్వాత సో కర్రీకి సంబంధించి మనం ఇంకా ఉప్పు వేసుకోలేదంటే ఇందాక మనం మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు అనేది వేసామండి. దీంట్లో వేసి ఉంటాము, మనం తక్కువ అయితే దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఓకే ఓకే,
సో ఇందాక మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డ్రైగా రోస్ట్ చేసుకుంటున్నప్పుడు అందులోనే మనం కొంచెం ఎండు మిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు కూడా ముందుగానే యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసేయాలి. ఇది వేగిన తర్వాత వంకాయలు వేసేయాలి. ఓకే. సో ఇది కొంచెం గ్రేవీ కర్రీలా వస్తుంది కాబట్టి లైట్గా మనం ఉల్లిపాయలని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకోవాలి. అవును. వంకాయ కొంతమంది ఎంతైతే బాగా ఇష్టపడుతూ ఉంటారో కొంతమంది అస్సలు ఇష్టపడరు కదండి. మరి అలాంటి వాటికి వంకాయకి సంబంధించిన మంచి చిట్కాలు చెప్తారా? వంకాయ అంటే మామూలుగా అందరికి మాకు ఇష్టం అండి. మనకి ఎక్కువ చేసుకుంటాం మేము. ఓకే. వంకాయ అంటే మా ఫ్యామిలీ అందరికి చాలా లైక్. ఓకే. ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారు మీరు వంకాయతో? వంకాయ ఫ్రై చేస్తాం, వంకాయతో ఫ్రై, వంకాయ మామిడికాయ వండుతాం, వంకాయ మసాలా వండుతాం, ఓకే, తీ వంకాయ వండుతాం. అంటే పులుసు లేకుండా తీ వంకాయ వండుతాం. ఓకే ఓకే. వేగినట్టున్నాయి కదా వంకాయ ఫ్రై. ఈ వంకాయలు ఇందులో వేసేయాలి. ఇవి మరి విచ్చుకుపోకుండా ఉంటాయా అండి? ఇలాగే ఉంటాయి. ఓకే. సో ఇవి వేగడానికి ఏమైనా టైం పడుతుందా? లేదండి, 2 నిమిషాలు. 2 నిమిషాల్లో మనం పులుసు పోసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి పెట్టాలి. సో వ్యూయర్స్, మీరంతా కూడా ప్రొసీజర్ని ముందు నుంచి ఫాలో అవుతున్నారు కదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నారనమాట. స్టవ్ వెలిగించిన తర్వాత ప్యాన్ కొంచెం వేడెక్కగానే అందులో ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారో వీటన్నిటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకున్నారండి. రోస్ట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కలిపేసేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఒక పౌడర్ లాగా తయారవుతుంది. ఈ పౌడర్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత గుత్తి వంకాయలుగా తీసుకున్నాం అనమాట. వంకాయల్ని పొడుగు వంకాయలు కాకుండా చక్కగా గుత్తి వంకాయలాగా తీసుకొని 4గా చీల్చి ఈ పొడి మొత్తాన్ని అందులో కూరాలండి. కూరిన తర్వాత ఈ కూరే లోపే మనం కావాలంటే బాండ్లీ పెట్టుకోవచ్చు. బాండ్లీ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూర్తిగా పోపు కాకుండా కేవలం జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఆ రెండు కూడా కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి మారిన తర్వాత ఆల్రెడీ కూర్చుకున్న గుత్తి వంకాయలు ఏవైతే ఉన్నాయో అది వేసుకొని మనం కలుపుతూ ఉండాలండి. వేగిందమ్మా. తర్వాత చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు వేయాలి. వేసేసి కొంచెం కాస్త ఉప్పు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేయాలి. ఓకే. సో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసు డైరెక్ట్ వేసేసుకోవడమేనా? ఓకే. ఎంత క్వాంటిటీ పడుతుంది అంటారు? కొంచెం మనం ఎన్ని కాయలు ఉన్నాయి దాన్ని బట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు సరిపోతుంది. ఓకే. సో ఈ వంకాయలు అనేవి ఫ్రై అవుతున్న తర్వాత చింతపండు పులుసును వేసుకున్నారండి. చిటికెడు పసుపు సరిపోతుంది కదా? ఉప్పు ఎంత పడుతుంది? అంటే ఇదంతా కూడా మనం మసాలా లాగా తీసుకున్నాము. మసాలాలో కూడా ఇందాక మనం ఎండుమిర్చితో పాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కూరకు సంబంధించి కొంచెం సరిపోద్దమ్మా. కొంచెం ఇంగువ వేసేసి మూత పెట్టేసుకుంటే అంతా వేసుకుంటూ కలిపేస్తాం. చూసారు కదండి, చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసాము. ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి కదా? ఓకే. తర్వాత మూత పెట్టేస్తే ఓకే. మూత పెట్టేసి ఉంచాలి. ఎంతసేపు ఉంచాలి సుమారు మూత పెట్టిన తర్వాత? 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కూర మనకి కొంచెం మగ్గడానికి మూత పెట్టేసి ఉంచాలండి. అలా మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉంచాలి కదా. మరి 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా? ఓకే. అయిపోయినట్టేనండి? అయిపోయింది. సో అయిపోయింది అని మనకి తెలియాలంటే ఇలాగ కుతుకుతలాడుతూ నూనె పైకి తేలితే అయిపోయినట్టేనా? అయిపోయింటే కొంచెం గరిట పెట్టి ఇలా అనుకుంటే మనకు తెలుస్తుంది. మెత్తగా అయిపోతుంది. అయినట్టేనా? మెత్తగా సో కూర అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుని టేస్ట్ చూడండి. ఓకే. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ మసాలా అంతా కూడా మనకి కూర లోపల ఏదైతే మనం స్టఫ్ చేసామో అదంతా కూడా మళ్ళీ ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత మనకు ఒక గ్రేవీ లాగా తయారై చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఆయిల్ కూడా మనం వేసుకుంది తక్కువైనా కూడా పైనకి తేలుతూ కూడా చాలా, అంటే మనకి జనరల్గా అయితే ఇలాంటి హోటల్స్లో, రెస్టారెంట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటివి బాగా నచ్చుతూ ఉంటాయి కదా, అలా ఆయిలీ ఐటమ్స్ అంతా కూడా అలాంటి ఇంట్లో చేసుకోవచ్చు. దట్ ఫ్రెష్ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మనకి హెల్దీగానే ఉంటుంది. నువ్వు వంకాయ రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. వేడి వేడి నువ్వు వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ప్రొసీజర్ అంతా మీరు చక్కగా ఫాలో అయ్యారు కదా. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. ఇందాక మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ని డ్రైగా రోస్ట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా మనకి చాలా చక్కగా పడ్డాయి.
మసాలా కూడా కరెక్ట్ కంటెంట్లో ఉంది. ఆయిల్ మనకి చూడడానికి ఎక్కువైనట్టు అనిపించినా కూడా ఏమాత్రం ఆయిల్గా అనిపించట్లేదు అనమాట తింటే కనుక. దట్టు ఇది రైస్లో కానీ లేదంటే కనుక బిర్యానీలో కానీ రోటీస్లో కూడా వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయిల్ కంటెంట్ అనేది మనకు కొంచెం తక్కువైపోతుంది. ఫైనల్గా మనకి కొత్తిమీరతో గార్నిష్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ చాలా టేస్టీగా ఉందండి. శైలజ గారు, నువ్వు వంకాయ కూడా చాలా టేస్టీగా ఉందండి. చూడడానికి మనకి ఇది గుత్తి వంకాయ ఇలానే కనిపిస్తోంది, కానీ అందులో నువ్వులు కొంచెం ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే చాలా కొత్తగా తెలుస్తుంది అనమాట. అలాగే మీకు తెలిసిన వంటకాలని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో చూసారు కదా, ఇది ఇవాళ గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 0402761133. సమర్పించిన వారు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. వెరైటీ అండ్ హెల్తీ డిష్ టమాటో మామిడికాయ కూర. గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో.